అనేక మంది అధికారులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. మనతో పాటు కార్యకర్తలు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. ఏం చెప్తారు? మహిళలు మీరు కూడా ఫ్రీ బస్సులు ఇస్తున్నారు, ఫ్రీ బస్గా ఎక్కిస్తున్నారు, అంతా బాగానే ఉంది, టికెట్ల ఫేర్లు పెంచారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏమంటున్నామంటే టికెట్లు పెంచడం, లేడీస్కి తగ్గియడం, జెంట్స్కి పెంచడం ఎంతవరకు కరెక్టు అంటే గత ప్రభుత్వంలో అన్ని మంచిగా చేయలేదు, మా ప్రభుత్వంలో మంచి చేస్తున్నామని తగ్గించి బస్సులలోకి ఎక్కినాక తర్వాత లేడీస్ని దించేయడము, మగవాళ్ళు కూర్చుంటాడు అనడం. ఇప్పుడు లేడీస్ అయినా భార్యాభర్తలు తగ్గిస్తేనే లేడీస్ బస్ ఛార్జీలకు వెళ్ళింది కాబట్టి భార్య భర్తకు ఒక్కరికి ఇద్దరికి వేశారు, అది భర్తకు పెంచారు కాబట్టి మేము దాని గురించి తగ్గించాలి, అట్లా పెంచొద్దని మేము ధర్నా చేస్తున్నాం. మధ్యతరగతి కుటుంబము ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అని చెప్పి పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఫ్రీ బస్సెస్ కాకుండా మీరు ఫ్రీ అని చెప్పేసి మీరు టికెట్స్ పెంచుతుంటే మధ్యతరగతి కుటుంబం ఎక్కడ పోవాలి? వాళ్ళు సంపాదించింది మొత్తం మధ్యతరగతి వాళ్ళు. మీరు పెంచుతుంటే ఎక్కడి నుంచి టికెట్లకి పైసలు పెట్టుకుంటారు? వాళ్ళు సంపాదించుకోనికే ఒక పూట సంపాదించుకొని తిన్నికే కష్టమవుతున్నాయి ఈ రోజులలో. వాళ్ళు మధ్యతరగతి కుటుంబంకి మీరు ఎక్కడి నుంచి బస్ ఛార్జెస్ పెట్టుకుంటారు? మరి మీరు ఫ్రీ బస్సెస్ ఎందుకు పెట్టినట్టు, బస్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నట్టు? కాబట్టి ఇది మేము ఇమ్మీడియట్గా మీరు తగ్గించాలని ఈ ధర్నా ఈరోజు పెట్టుకున్నాము. మా నాయకుల దగ్గర నుంచి మా నాయకులు కూడా వచ్చినారు, మా నాయకులు కూడా మాట్లాడతారు. జై తెలంగాణ. మొన్ననే మెట్రో ఛార్జీలు పెంచిండు మా రేవంత్ రెడ్డి సాబ్. 2500 మహిళలకు ఇస్తానడు, అది లేదు. మెట్రో ఛార్జీలు పెంచిండు, బస్సు ఛార్జీలు పెంచిండు, మందు ఛార్జీలు పెంచిండు. సీఎం నోటికి వచ్చిన అబద్ధాలు ఫస్ట్ టైం నేను చూస్తున్నా మా జీవితంలో. అబద్ధాల సీఎం అంటే రేవంత్ రెడ్డి గారే. బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. మధ్యతరగతి కుటుంబాలకు, పాపం పేదవాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది బస్ రేట్ల వల్ల. మెట్రో ఛార్జీలు మొన్ననే పెంచిండు. ఇట్లా రేట్లు నేను నంబర్ 1 స్టేట్ చేస్తా, మా తెలంగాణ నంబర్ 1 తీసుకుపోతాను, ఎట్లా చేస్తావు? ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా. అందుకే పెంచిన బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుకుంటున్నాం. జై కేసీఆర్. జై కేసీఆర్. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఎంటైర్ భారతదేశం మొత్తంలో ఇంత లుచ్చా సీఎంని ఎక్కడ చూడలే. ప్రజలకు 100 హామీలు కాదు 420 హామీలు ఇచ్చి నేను ప్రజలను ఉద్ధరిస్తా, రాష్ట్రాన్ని ఏదో చేస్తా అని చెప్పేసి వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మరి రేవంత్ రెడ్డి గారికి ఏ రకంగా సన్మానం చేయాలో ప్రజలు తొందరలోనే మరి ఏదైతే ఎలక్షన్లు రాబోతున్నాయో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఆడోళ్లకు ఫ్రీ బస్ అని చెప్పేసి ఫ్రీ బస్ అని పెట్టి ఈడ మళ్ళీ బస్ ఛార్జీలు పెంచడము, వాళ్లకు ఏదైతే హామీలు ఇచ్చినాడో స్కూటీలు ఇస్తామని చెప్పేసి, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత హామీలు ఇవ్వడము. మళ్ళీ ఇవాళనేమో 10 ఏళ్ళు సుభిక్షంగా కేసీఆర్ గారి మరి ప్రభుత్వంలో ప్రజలు ఎంత సంతోషంగా సునాయాసంగా ఉండేనో వారందరికీ కూడా ఇబ్బంది పెట్టి మరి ఇలా ప్రజలతోటి తిట్లు తిన్న నంబర్ 1 సీఎం ఎవరంటే మరి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇవాళ ఏ వర్గం కూడా సంతోషంగా లేరు. ఇవాళ మీరు చూసినట్టయితే రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, అన్నీ కూడా అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. అంటే మరి గొప్పతనం ఘనత ఎవరిది అంటే మరి రేవంత్ రెడ్డి గారిది అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. మీరు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వెంటనే మరి బస్ ఛార్జీలను తగ్గియాలని చెప్పేసి కూడా మేము ఈ బస్ భవన్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి పిలుపు మేరకు బస్ భవన్ ముట్టడిలో ఉప్పల్ కాన్ఫరెన్స్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఈరోజు రావడం జరిగింది. బండారు లక్ష్మణరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు బస్సులు మన ఛార్జీలు పెంచిన కార్యక్రమం కానీ ఏదైనా కానీ ఈరోజు ప్రజల మీద భారం మోపే విధంగా చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి దుశ్చర్యలు చాలా అధ్వానంగా ఉన్నాయి. మెట్రో ఏదో ఎల్లంటిని తీసేసి మెట్రోని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఈరోజు బస్ ఛార్జీలు పెంచడం జరిగింది. అదే మహిళలకు ఉచితం అంటుంది కానీ మహిళలకు కూడా పెద్ద ఉపయోగం లేకుండా పోతుంది. ఇది ఎవరికైనా ఉపయోగం లేకుండా పోతుంది. బస్సులు చాలా వరకు కూడా తగ్గిస్తున్నారు. రవాణా ఎంతైనా ఇంపార్టెంట్. ఈరోజు బస్సు రవాణా కానీ మెట్రో రవాణా కానీ ఈ రెండింటికి కూడా ఉన్నప్పుడే కరెక్ట్గా హైదరాబాద్ డెవలప్ అయింది. ఈ 2 రవాణాను చాలా పెద్ద ఎత్తున కూడా పట్టించుకోవాలి. అదేవిధంగా రోడ్లు కూడా ఎక్కడికక్కడ కూడా గుంటలు, వర్షానికి చాలా కూడా ఇబ్బంది అవుతుంది. ఈ రోజున కూడా హైడ్రాక్ ఇచ్చేసి ఏదైతే ఈ నాలా వర్షాలకు చాలా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ వర్షం పడ్డా కానీ ఇదివరకు ఉన్న సిస్టమ్ బాగుంటుండే. హైడ్రాక్ ఇచ్చి కూడా ఈ నాళ్ల సమస్య కూడా చాలా కూడా అధ్వానమే పరిస్థితుంది. హైదరాబాద్ను ఈ రోజున వరకు ఇమేజ్ని దెబ్బతిన పని ఒక పని కట్టుకొని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని ఈ విధంగా ఈ సందర్భం తెలియజేసుకుంటారు. జై తెలంగాణ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు అన్నగారి
ఆదేశానుసారం ఈ బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా కరెక్ట్ నెరవేర్చలేదు. ఎప్పుడైతే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తున్నారంటే ఆ పరిపాలన కరెక్ట్ లేదని అర్థమవుతుంది. అందుకనే ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని బస్ ఛార్జీలు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లుందంటే ఆడోళ్ళని బయట తిరగమంటున్నాడు, మొగోళ్ళని ఇంట్లో కూర్చోమంటున్నాడు. ఎంతసేపు నేను ఆడోళ్ళని కోటీశ్వర్లను చేస్తా అంటున్నాడు. కానీ ఆడోళ్ళకి బస్ ఫ్రీ పెట్టి మొగోళ్ళకి మళ్ళీ బస్ ఛార్జీలు పెంచి ఈ ప్రభుత్వం ఎటుపోతుంది, ఏం చేస్తుంది? ఇప్పటికే అంటే ఈ బస్ ఫ్రీ అనేది ఉపయోగం లేకుండా పోతుంది. అనవసరంగా బస్సులు ఎక్కి ఇళ్లలో గొడవలు జరుగుతున్నాయి. ఒక్క హామీ 6 గ్యారెంటీలు కాదు 420 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తున్నాడు, అది ఇయ్యలేదు. మొన్న బతుకమ్మకు 2 చీరలు ఇస్తున్నాడు. మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చీర ప్రతి ఒక్కరికి బతుకమ్మ అప్పుడే అందేది. ఇప్పుడు 1 కాదు నేను 2 ఇస్తున్నాడు, 2 కూడా ఇవ్వలేదు. అంటే ప్రజలందరికీ అర్థమవుతుంది ప్రతి ఒక్క మహిళకి 50,000 వరకు పెండింగ్ ఉంది. ఆయన ఇచ్చే అమౌంట్ ఏదో కోడలికి 2,500 ఇస్తా అన్నాడు, పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. ఈ గ్యారంటీ కార్డు నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ బాకీ కార్డు అనేది చూపియండి, ఎవరైనా ఓటు అడగడానికి వస్తే ఇది చూపియండి, చూపించి దీంట్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి మేము ఓటు వేయమని చెప్పి ముఖాన్నే చెప్పేసేయండి. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలలో కొన్నన్నా నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడిదక్కడ పాలన పడికేసింది, ఎవరికి చెప్పాలో దోస్తలేదు. అందరూ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లలో పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ తరఫున నిలబడ్డ ప్రతి ఒక్క అభ్యర్థికి బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తస్మాత్ జాగ్రత్త, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకండి. నమ్మి గోసపడ్డ రోజులు ఇప్పటికే మేము చాలా బాధపడుతున్నాము. మన కేసీఆర్ గారు అప్పుడే అన్నారు గోసపడకండి, నమ్మి గోసపడకండి ఓటేసి అని. అది నమ్మలేదు మీరు. మార్పు అని చెప్పి మీరే గోసపడుతున్నారు కాబట్టి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మన దగ్గరికి కాంగ్రెస్ అభ్యర్థి ఓటు అడగడానికి వస్తే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పండి. ఈ కాంగ్రెస్ బాకీ కార్డు చూపించు. మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ నేతలు మహిళలతో పాటు పురుషులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉధృత వాతావరణము, భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పీస్ని మెయింటైన్ చేయడానికి కూడా పోలీసులు అందరూ కూడా మోహరించిన పరిస్థితి. ఒకటేసారి హైక్ బస్సు ఫేర్లు పెంచితే మేము ఎక్కడికి వెళ్తాము, లేని వాళ్ళకి ఇంకా లేనట్టే ఉంది, మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడే అడుగుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ని, హరీష్ రావు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు కూడా లోపల ఉన్న పరిస్థితి అయితే ఏదైతే ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, భారీగా బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా చేరుకుంటే పరిస్థితి. ఇదే కాకుండా మాకు ఖచ్చితంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు అందరినీ కూడా అరెస్టు చేస్తున్నారు, ఇప్పటికే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. మేము అడిగితే తప్పేంటి అంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. బస్ ఛార్జెస్ అంతా కూడా తగ్గించాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం మీద కూడా పోలీసులు కూడా మీడియాని తోసేస్తున్నారు. అదేతో పాటు పోలీసులు కూడా మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. ఎందుకు అడిగితే తప్పేంటి, శాంతిగానే మేము అడుగుతున్నాం కదా అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. తక్షణమే హైక్స్ ఏవైతే పెంచారో అవంతా కూడా తొలగించాలి. మరోవైపు 6 గ్యారంటీలను కూడా అమలు చేయాలి బీఆర్ఎస్ వాళ్ళని అని కూడా పూర్తిగా బీఆర్ఎస్ నేతలు అడుగుతున్న పరిస్థితి. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. మరికొద్దిసేపట్లో మరొకసారి నేను మీతో మాట్లాడతాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి. మరోవైపు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ కూడా అక్కడ ఉండడం, పోలీసులు వారిని చుట్టుముట్టడం, భారీగా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల వైఖరి పట్ల, ప్రభుత్వ వైఖరి పట్ల బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. డ్రామా చేస్తున్నారు మా చుట్టూ అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు అక్కడ, మనం విజువల్స్లో ఒక్కసారి చూడొచ్చు. కేటీఆర్ వెళ్తున్నారు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ వెళ్తున్నారు. ఓవైపు పోలీసులు కొంత రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని అడ్డుకుంటున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ చెప్పేది ఒకటి, అడ్డుకుంటే పూర్తిగా అడ్డుకోవాలి కదా. ఈ డ్రామా ఎందుకు చేస్తున్నారు? ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు, మళ్ళీ వదిలేశారు. బస్ భవన్ దగ్గరికి వచ్చాం, మళ్ళీ మేము లోపలికి వెళ్ళలేమంటారు, లేకపోతే మమ్మల్ని అడ్డుకుంటామని చెప్తారు. కార్యకర్తలు వస్తే వాళ్ళని అడ్డుకుంటున్నారు, వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు. మరోవైపు మీడియా మీద కూడా కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి నిజంగా ముందు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రభుత్వం ఈ జరుగుతున్నటువంటి ఈ మొత్తం విమర్శల మీద కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన మీద ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతుంది ప్రభుత్వం నుంచి? బస్సు నుంచి దిగడాన్ని మనం చూస్తున్నాం. కేటీఆర్ బస్సులో ప్రయాణించాలి, తద్వారా పెంచినటువంటి రేట్లకు సంబంధించి
తమ నిరసన తెలియజేయాలి అనేది బీఆర్ఎస్ ప్లాన్. మధు మనతో జాయిన్ అవుతున్నారు. బట్ బిఫోర్ దట్